రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి విడతలో పూర్తయ్యే స్కూళ్లలో బాలికలకే కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖపై ఉన్నతాధికారులతో కీలక రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ మార్చాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై కీలక రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ స్కూళ్లలో ఆడబిడ్డలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. సెక్రటేరియట్లో విద్యాశాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. మొదటి విడతలో పూర్తయ్యే పాఠశాలలను బాలికలకే కేటాయించాలని ఆదేశించారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురకు 1, బాలికలకు 1 చొప్పున స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పుడు బాలికలకు కేటాయించిన చోట తర్వాతి విడతలో బాలురకు కేటాయించాలన్నారు. ఈ పాఠశాలల్లో సోలార్ కిచెన్ల ఏర్పాటుకు పీఎం కుసుమ్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనుల బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు సీఎం రేవంత్. భవిష్యత్తు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చాలన్నారు. దీనిపై తక్షణమే కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలా సిలబస్, టీచింగ్ ఉండాలన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులు, మౌలిక వసతుల కోసం టాటా టెక్నాలజీస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం తన నియోజకవర్గం కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తగినంత స్థలం, సహకారం అందిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమని అక్షయపాత్ర ప్రతినిధులు సీఎంకు వివరించారు. దీంతో ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులందరికీ వేడివేడి భోజనం సకాలంలో అందుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కిచెన్ల ఏర్పాటుకు అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం లేదా 99 ఏళ్ల లీజుకు తీసుకోవడంపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రభుత్వ పాఠశాలలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి గ్రేటర్లో కొత్తగా నిర్మిస్తున్న 23 పాఠశాలలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని డెడ్లైన్ విధించారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళా విశ్వవిద్యాలయం పనులను వేగవంతం చేయాలన్నారు. వర్సిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దని అధికారులను మందలించారు. సర్కార్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బూట్లు, బెల్టులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రతిపాదనలకు ఆయన ఓకే చెప్పారు. ఇందుకు సమగ్ర శిక్ష నిధులను వినియోగించనున్నారు. సర్కార్ నిర్ణయంతో 20 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.